1 Corinthians chapter 4, reading from verse 18. Now some are puffed up as though I would not come to you. But I will come to you shortly, if the Lord will, and will not the speech of them which are puffed up, but the power. For the kingdom of God is not in word, but in power. What shall I? Shall I come unto you with a rod, or in love, and in the spirit of meekness? 18వ వచనం నుండి చదువుకుందాం తెలుగులో. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరు ఏది కోరుచున్నారు? బెత్తంతో నేను మీ యొద్దకు రావాలనేనా? We learned about Paul as a minister of the Lord, how he loved the church. మనము మరి సంఘమును ప్రేమించే వ్యక్తిగా పౌలు పరిచారకుడుగా దేవుని సేవకుడుగా సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం నేర్చుకున్నాం. If you read the previous verses, we understood Paul treated the believers there, even people like Timothy who are co-laborers with him, as his own sons. మరి పై వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ మరి పౌలు తన యొక్క కుమారుడు అనగా అంటే సొంత కుమారులాగా ఆత్మ సంబంధమైన కుమారుడు అయినప్పటికీ సొంత కుమారుడు వలె తిమోతి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. So we see the love of Paul as a minister of God to the church. దేవుని యొక్క పరిచారకుడుగా సంఘము పట్ల పౌలుకున్నటువంటి ప్రేమను మనం చూస్తున్నాం. They were not his sons physically, but since they also belong to Christ, spiritually they are also brothers and sisters in Christ, and they were under his pastorship or ministry. He treats them as his own children. మరి వారు సంఘ బిడ్డలు కూడా అందరూ కూడా వారు శరీర సంబంధమైనటువంటి పిల్లలు కాకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలుగా సంఘమునందరినీ మరి వారు తన పిల్లలుగా తన కుమారులుగా కుమార్తెల వలె మరి పౌలు ఆ విధంగా వారిని ట్రీట్ చేస్తూ ఉన్నాడు. So that's the way Paul showed love towards the people. And then we also learned how we as people of God, church members, must reciprocate the love towards those who are ministering to us the gospel. మరి ఆ విధంగా మరి పౌలు తన యొక్క సంఘము పట్ల తన యొక్క ప్రేమను ఆ విధంగా తెలియజేస్తున్నాడు. మరి మనము కూడా సంఘములో ఉన్న వారికి నిమిత్తమై సంఘస్థులు పరిచర్యలో సహకరిస్తున్న వారి కొరకు వారిని కూడా మనం కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. So if Paul showed love and affection towards the church as father, as a spiritual father, it is a duty of believers to reciprocate that love and honor. చూడండి, మరి పౌలు సంఘమును మరి తన సంఘము పట్ల తన ప్రేమను ఒక తండ్రి పిల్లల పట్ల చూపించే ప్రేమ వలె చూపిస్తూ ఉంటున్నప్పుడు మరి విశ్వాసులైన వారు ఈ ప్రేమను వారు పొందుకునేవారుగా ఆ ప్రేమను మరలా తిరిగి చూపించేవారుగా ఉండాలి. And we also learn the 5th commandment in the Old Testament teaches us to honor thy father and thy mother so that thy days will be prolonged in the land. మరి ఆ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రభు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞను మనం కనుక గమనించినట్లయితే అందులో ఏమని ఉంటుందంటే, ఇదిగో నీవు దేవుడు నీకు ఇవ్వబోయు ఆ యొక్క దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి అని ఉంటుంది. And we learned the word father and mother is not only referring to physical parents, our parents who gave birth to us, but it also has a reference to the spiritual fathers and mothers. మరి ఇక్కడ మీ తల్లిదండ్రులు సన్మానించండి అన్న మాటను చూసినట్లయితే ఇది ఏదో మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులే కాదు, కానీ ఆత్మ సంబంధంగా కూడా మరి మనకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే మనల్ని ప్రభువులో నడిపిస్తున్నారో, ఆత్మీయంగా ఎవరైతే మనల్ని నడిపిస్తున్నారో వారు కూడా మన ఆత్మీయంగా తల్లిదండ్రులు లాంటి వారు. So as church members, we should be happy to respect those who preach God's word to us, those who counsel us, those who minister to us. కాబట్టి మరి సంఘ సభ్యులుగా మనకి వాక్యము బోధించేవారిని, మనకి ఆలోచన చెప్పేవారిని, మన కొరకు ప్రార్థన చేసేవారిని, వారికి మనము గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. Nowadays many church members have a very disrespectful attitude towards church leaders. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సంఘంలో విశ్వాసులు చాలామంది సంఘ నాయకుల పట్ల
అమర్యాదగా నడుచుకుంటూ ఉంటున్నారు. When they go to companies, they behave in a very respectful manner to their bosses. వారు ఒకవేళ కంపెనీకి వెళ్తే అక్కడ వాళ్ళ అధికారి దగ్గర చాలా నమ్రత కలిగి మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. Whatever he says, he will obey. మరి అక్కడ వాళ్ళ అధికారి వాళ్ళ బాస్ ఏది చెప్తే దానికి సరే సార్ అని విధేయత చూపుతారు. And even the boss corrects, okay, don't do this way, you do that way. Oh, okay, I will do. మరి వెంటనే ఒకవేళ వాళ్ళ బాస్ కనుక ఏ విషయంలోనైనా సరి చేశాడు అనుకో, నువ్వు అలా చేయొద్దు, అలా నడుచుకోవద్దు, ఇలా చెయ్యి అంటే వెంటనే అలాగే సార్ అలాగే చేస్తాను అంటారు. And when you go to your schools or colleges, the teacher, you respect them a lot. You don't want to dishonor them. మరి అట్లాగే నువ్వు స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ మీ యొక్క ఉపాధ్యాయులు మిమ్మల్ని కనుక మందలించినట్లయితే మరి వాళ్ళని ఎంతగానో మీరు వారికి లోబడతారు, వారి పట్ల మర్యాదగా నడుచుకుంటారు. And sometimes the motivations may be different. Sometimes you think, oh, if I get angry with the teacher, he may reduce my marks in the final exam. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఒకవేళ టీచర్ గారి మీద నేను తిరుగుబాటు చేస్తే చివరి పరీక్షలో నా మార్కులు తగ్గించేస్తారేమో అని భయం ఉంటుంది. But naturally, we like to respect those who teach us, those who are bosses in the companies where we work. అయితే సాధారణంగా మనము వారికి లోబడుతుంటాం, వారిని మర్యాదపూర్వకంగా వారి ఎదుట మనం నడుచుకుంటూ ఉంటాం, స్కూల్లోనైనా కాలేజెస్లోనైనా మనం పనిచేసే స్థలంలోనైనా. But when it comes to church, when the pastor or elders of the church say to you something, you are not happy with it, and you shout at them, you fight with them. అదే మరి సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో కనుక సంఘ పెద్దలు ఏదైనా విషయంలో మనల్ని మందలించినట్లయితే వెంటనే వాళ్ళతో మనం పోరాడతాం, వాళ్ళ మీద మనం తగాదాడతాం, వాళ్ళ మాటలకు మనం వినిపించుకోం. And some not only shout and fight, no, I don't want to come to your church anymore. No relationship between me and you anymore. I am going to another church. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇక నీతో పోట్లాడటం కాదు అనవసరం, ఇక నీకు నాకు చెల్లు, నేను ఈ సంఘానికి కూడా వేరే సంఘానికి వెళ్తాను అని చెప్పి చాలా వెళ్ళిపోతుంటారు. Sometimes some members may not come to church regularly. కొన్నిసార్లు కొంతమంది మరి క్రమంగా ప్రార్థనకు రారు. So the pastor may give a phone call and try to reach out to him and ask, brother, sister, what happened? Why didn't see you for a long time in the church? Are you okay? ఒకవేళ అప్పుడు మరి పాస్టర్ గారు ఫోన్ చేసి సహోదరి మీరు సంఘానికి రావట్లేదు, సంఘంలో నేను చాలా కాలం మిమ్మల్ని చూడట్లేదు, మరి బాగున్నారా, ఎలా ఉన్నారు అని అడిగితే. But some members don't even like the phone call. When the pastor calls, no, switch off the phone. అలా అడుగుతుంటే వాళ్ళకి ఆ ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, వెంటనే కట్ చేస్తుంటారు. Why this pastor is always thinking about me? He has nothing else to do. He is always before me. మరి ఎందుకు ఈ పాస్టర్ గారు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, నా గురించి ఆలోచన చేస్తాడు, ఆయనకి నాకేం సంబంధం లేదు, ఇక మాకు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాడు, ఎందుకు అని చిరాకు పడతారు. 1 or 2 Sundays I didn't go. He is coming and asking me why I didn't come. Let him do his work. Why he must interfere in my life? ఒకవేళ 1-2 ఆదివారాలు నేను వెళ్ళలేదనుకో, వచ్చి నన్ను అడగాల్సిన పరిస్థితి ఏంటి, నా జీవితంలో ఆయనకి ఏంటి సంబంధం, ఆయన సర్వీస్ ఆయన చేసుకోవచ్చు కదా, ఆయన వాక్యం ఆయన చెప్పుకుంటూ పోవచ్చు కదా, నేను వెళ్తా లేకుంటే లేదు, నాతోటి ఏంటి ఆయన పని అన్నట్టుగా మాట్లాడతారు. And that's one reason many people like to go to big churches. Churches where 5,000 or 1,000 members are there. ఇలాంటి కారణాన్ని బట్టి మరి కొంతమంది ఎక్కువగా జనం పెద్ద సంఘాలు ఉన్నటువంటి ఆ సంఘాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. Because you go one Sunday, you don't go 5-6 Sundays or 2 months, nobody will know. ఎందుకంటే ఆడికి ఒక ఆదివారం వెళ్ళి వాక్యం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల పాటు నువ్వు వెళ్ళకపోయినా నిన్ను రాలేదు అని అడిగేవాడు ఎవడు లేడు అక్కడ. Because pastors don't know, there are 1,000 people there. He himself don't know the names of the people. He don't know whether you come or not. He don't know anything about you. ఎందుకంటే అక్కడ కొన్ని వేల మంది జనాభా ఉంటారు కాబట్టి అంతమందిలో నువ్వు ఆయనకి తెలుసో తెలీదు, నువ్వు వచ్చేవో రాలేదో ఎవడు గమనిస్తాడు అక్కడ, నువ్వు ఆయనకి తెలీదు, కాబట్టి పట్టించుకోరు. So many people like to go to such churches. You go and show your face once in a while, then there is some special meeting, you want to go there again and your face will be shown in some times. కాబట్టి కొంతమంది మరి ఇలాంటి సంఘాలకు వెళ్ళి ఏదన్నా ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు వెళ్ళి అలాగా ముఖం చూపించి వచ్చేస్తూ ఉంటారు. But when we look at the churches in the New Testament, we can see the pastors knew their flock, knew their people, and the people know their leaders. అట్లాగే మరి ఈ క్రొత్త నిబంధన సంఘంలో మనం చూసినట్లయితే మరి ఆ కాపరికి ఆ గొర్రెల మంద బాగా తెలుసు,
అట్లాగే ఆ గొర్రెలు అనగా విశ్వాసులు, ఆ విశ్వాసుల సమూహానికి పాస్టర్ గారు బాగా పరిచయం ఉంటాడు. కాబట్టి విశ్వాసికి పాస్టర్ గారికి మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. And then when wrong teachings come, when people who spread false doctrines, the leaders are able to identify who is spreading that. How the church is now disunited, all this they will be able to identify. అదే సమయంలో ఒకవేళ ఎవరైనా తప్పుడు బోధలు కనుక సంఘంలోనికి తీసుకొచ్చి బోధిస్తూ ఉన్నట్లయితే ఆ నాయకులు వెంటనే వారిని గుర్తించగలరన్నమాట. ఎవరు తీసుకొస్తున్నారు ఇలాంటి బోధలు, ఎవరు ఈ సమస్యలు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు వీటికి కారణము అని నాయకులు వెంటనే వారిని గుర్తిస్తారు. So Paul know what is happening in the Corinthian church. కాబట్టి ఆ విధంగా మరి కొరింథీ సంఘంలో ఏం జరుగుతుందో పౌలుకు తెలుసు. Some start to spread false teachings against Paul. మరి కొంతమంది పౌలు గురించే పౌలుకు వ్యతిరేకంగా బోధలు చేయడం ప్రారంభించారు. They even started to question him, who made him an apostle? కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టారు, అసలు నిన్ను ఎవడు అపోస్తలుడిగా నియమించాడు అని. And some became so puffed up to the point that they don't even want to see Paul anymore. కొంతమంది ఆ విధంగా తన మీద పౌలు మీద తిరుగుబాటు చేస్తూ ఆ పౌలు ఇంకా వాడి పని అయిపోవాలి, వాడు బాగుండకూడదని కోరుకుంటూ ఉప్పొంగిపోతూ ఉంటున్నారన్నమాట. And this happens in some churches even in our times. Sometimes church members kick out some pastors who start their churches and then tell to the pastor, don't dare to come in anywhere near this village anymore. మరి కొన్నిసార్లు మరి సంఘస్థులు పాస్టర్ గారిని అక్కడి నుంచి పంపించేసి ఆ సంఘం నుండి పంపించి అంత మాత్రం కాకుండా ఇదిగో ఈ సంఘ సరిహద్దుల్లో ఎప్పుడు కూడా నువ్వు కనపడకూడదు, ఎప్పుడు ఇక్కడికి రాకూడదు అని వార్నింగ్లు ఇస్తూ పంపిస్తారు, హెచ్చరికలు ఇచ్చి. You dare to come here, we will show you who we are. ఒకవేళ నువ్వు కనుక ఇక్కడికి రావాలని ప్రయత్నం చేసావంటే మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తామంటారు. And here some in the Corinthian church were puffed up to that point where they say, now some are puffed up, also I would not come to you. మరి ఇక్కడ కూడా 18. మనం చూస్తే 18వ వచనంలో నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. So in the church, some false teachers, those who are against Paul, their wish is that Paul will never come to here anymore. మరి సంఘములో పౌలుకు వ్యతిరేకంగా ఉన్నవారు, వ్యతిరేకంగా బోధిస్తున్నవారు వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే పౌలుకి ఎప్పుడు కూడా ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు ఉప్పొంగుతున్నారనమాట. Because they know Paul. ఎందుకంటే పౌలు వాళ్ళకి తెలుసు. If Paul comes, see, even from far distance, he is writing letters and criticizing false teachers. మరి చూడండి, పౌలు ఎలాంటి వాడో వాళ్ళకి బాగా తెలుసు. మరి పౌలు వాళ్ళకి దూరంగా ఉండి కూడా కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడ నుంచి ఉత్తరాల ద్వారా మరి అసత్య బోధలు చేసేవారిని, మరి సంఘంలో సమస్యలు కలుగు చేసేవారిని ఖండిస్తూ ఉన్నాడు. He is concerned about the spiritual health of the church. He is concerned about people who became part of the church through his gospel ministry. మరి పౌలు తన యొక్క సువార్త పరిచర్య ద్వారా సంఘం యొక్క ఆత్మీయ స్థితి కొరకు శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంఘం ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ తప్పుడు బోధలను ఆయన ఖండిస్తున్నాడు. So even from far distant places, he is criticizing all the false teachers. మరి చూడండి, దూరంగా ఉండే ఉత్తరాల ద్వారా మరి తప్పుడు బోధలు చేసేవారిని ఖండిస్తున్నప్పుడు imagine he comes directly to the church, all these false teachers will be sharply criticized by him and they will be exposed in front of them. మరి దూరంగా ఉండే ఖండిస్తున్నప్పుడు ఒకవేళ సంఘం దగ్గరికి ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఖచ్చితంగా ఆయన వ్యతిరేకించేవారు అందరికి కూడా వణుకు పుట్టేస్తుంది అనమాట. Many in the church are like that. They like to spread false teachers and false doctrines, and somebody who teaches God's word, they don't want them to come and preach. They want people who preach and please their ears. కాబట్టి మరి సంఘంలో మనం చూసినట్లయితే కొంతమంది సత్యవాక్యాన్ని సరిగా బోధించే వారికి వాళ్ళకి నచ్చరు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలయ్యా అంటే దురద చెవులు కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధ, వాళ్ళని సంతోషపరిచే బోధ చేసేవారే వాళ్ళకి కావాలి. And many go to church with this idea that the preacher must preach what we like. కాబట్టి కొంతమంది మరి చాలామంది సంఘానికి ఎందుకు వెళ్తారు, ఎలాంటి ఆలోచనతో వెళ్తారంటే ఇదిగో మనకిష్టమైన రీతిగా పాస్టర్ గారు బోధించాలా, మనకు మెచ్చుకునే రీతిగా ఆయన మా ఉపదేశం ఉండాలి అని కోరుకుంటారు. And people like to analyze the sermons of pastors and they say, oh, today's sermon was not good. Pastor rebuked us for our sin.
మరి ఆ విధంగా అలాంటి ఆలోచనతో వెళ్తారు కాబట్టి సంఘ ప్రసంగం అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు. ఈరోజు ప్రసంగం ఏమంత బాగా చేయలేదు ఆయన ప్రసంగంలో మన పాపాలను ఆయన ఖండించాడు కాబట్టి అది మా బాగాలేదు అన్నట్టుగా విమర్శిస్తారు. Pastor didn't crack any jokes. It was like I felt very sleepy doing the sermon. పాస్టర్ గారు ఏం మధ్యలో జోకులు ఏం చెప్పలేదు, ఏదో ఒక రకంగా సీరియస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి నాకు నిద్ర వచ్చింది సార్, మెసేజ్లో నేను నిద్రపోయాను అంటారు. You want to hear jokes, go to the theater in Jagadamba or Rama Talkies, wherever. Don't go to church to hear jokes from pastors. ఒకవేళ మీకు ఏదైనా జోకులు కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలా, ఏదో థియేటర్కి వెళ్ళాలి, జగదాంబకో ఏదో ఒక థియేటర్కి వెళ్ళి అక్కడ జోకులు వినండి, అంతేగాని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి జోకులు వినాలని అనుకోవద్దు. Pastor's duty is not to please all the members there and crack some jokes and make them all laugh and enjoy and go back. మరి పాస్టర్ గారి డ్యూటీ ఆ సంఘస్థులందరినీ కూడా వాళ్ళని నవ్వించడము, కవ్వించడము, సంతోషింపజేయడం, ఆ విధంగా చేసి పంపించడం కాదు పాస్టర్ గారి పని. If any church, the pastors are like that, you better don't go there. I tell you seriously. For your sake and your family's sake, don't go to such churches. ఒకవేళ మరి ఏ పాస్టర్ గారైనా ఇట్లా ఏదో నవ్విస్తూ మెప్పిస్తూ ఉంటే కనుక దయచేసి మీ క్షేమాభివృద్ధి కొరకు నేను చెప్తున్నాను, అలాంటి పాస్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళవద్దు. Let us be careful that we judge our ministers by the word of God. Are they preaching God's word? Are they defending God's truth? That's the most important thing. కాబట్టి మనం ఏది తీర్పు తీసుకోవాలంటే ఇదిగో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే వాళ్ళు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారా, వాక్య ప్రకారంగా వారు చెబుతూ ఉన్నారా, దీనిని మనం ఆలోచన చేసుకోవాలా. And sometimes they may correct us for believing wrong things or following wrong leaders in the church. And let us be willing to accept that rebuke. కొన్నిసార్లు మరి మనం తప్పుదారిలో వెళుతూ ఉంటే వారు మనల్ని ఖండిస్తూ ఉంటారు, సరిచేస్తూ ఉంటారు, బుద్ధి చెప్పుతూ ఉంటారు. అలాంటప్పుడు దాన్ని మనం అంగీకరించాలా. And here some in that Corinthian church, they don't want to hear Paul anymore. They don't want to see Paul anymore because he is correcting the wrong teachings. He is rebuking the false teachers. కాబట్టి ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా మనం చూసినట్లయితే పౌలు ఈ విషయాల్లో వాళ్ళకి సరిచేస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి పౌలు అంటే నచ్చటం లేదు. And now Paul had to be very careful. మరి ఇలాంటి పరిస్థితుల్లో పౌలు చాలా శ్రద్ధగా ఉండాలి. He want to go and see the believers. అతను వెళ్ళి విశ్వాసులను చూడాలనుకుంటున్నాడు. But there are many in the church who are against him, who don't want him even to come there. మరి అదే సమయంలో పౌలు ఇక్కడికి రాకూడదు అని అనుకొని ఆశించేవాళ్ళు కూడా చాలామంది సంఘంలో ఉన్నారు. What we may do in such situations? అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మనం ఏం చేస్తాం? Now pastor is in trouble. Should I go there or should I not go there? ఇప్పుడు సంఘ కాపరి పాస్టర్ గారు సమస్యలో ఉంటాడు. ఒకవేళ నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? If I go there, there's no guarantee we can come back. They may even kill him. ఒకవేళ వెళ్ళామనుకో వాళ్ళంతా నా మీద కోపంగా ఉన్నారు, మంచి రౌద్రంగా ఉన్నారు కాబట్టి ఆవేశంతో నన్ను చంపేస్తారేమో, మళ్ళీ వెళ్తే తిరిగి రానేమో అన్న నిరీక్షణ ఉండొచ్చు. You know, in many churches that Paul wanted, some were so much against him, they even want to kill him. The Jews and unbelievers, they want to kill him for preaching the gospel. And there are false teachers in the church who are also totally against the apostle. What a terrific situation to be in. మరి అనేక సంఘాల్లో పౌలుకు వ్యతిరేకంగా మరి ఉండి యూదుల్లో నుంచి అన్యుల్లో నుంచి మరి తెలుసుకున్నవారు, ప్రభువుని తెలుసుకున్నవారు, వారు ఈ తప్పుడు బోధలకు ఆకర్షితులైపోయి పౌలు మీద వ్యతిరేకంగా భావాన్ని పెంచుకొని పౌలుని చంపేయాలన్నంత కోపంగా పెంచుకున్నారు. But Paul knows, I am a servant of the Lord. I must speak the truth. The enemies, the false teachers, they may try to kill me, but I must stand for the Lord. అయితే పౌలుకి తనకున్న గురి అంతా ఒకటే, ఆయన దేవుని సేవకుడని ఆయనకు తెలుసు. మరి ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వారికి నచ్చినా నచ్చకపోయినా, వారు నన్ను ఎవరేమన్నా సరే నేను సువార్త పక్షమున నేను ఉండాలి అని అదే ఆశతో ఉన్నాడు. All faithful ministers of God must be like Paul, willing to preach about Christ even if false teachers despise us. కాబట్టి మరి నమ్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారందరూ కూడా ఈ పౌలు వలె ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా మరి తప్పుడు బోధలు చేసేవారు మనలను అడ్డగించినా సరే
మరి సువార్త పక్షమున మనం నిలబడే వారంగా ఉండాలి. They may despise us. They may say, "Oh, I don't want to be friends with you anymore." They may badmouth you. They may murmur at you. A lot of, when you are not around, all this can happen. మరి But let us be willing to stand for Christ and the gospel. అయితే మరి ఇలాంటి తప్పుడు బోధలు చేసేవారు వారు మనతో గొడవ పడవచ్చు, మన గురించి తప్పుడుగా ఇతరులకు బోధించవచ్చు. ఆడు మంచివాడు కాదు, మంచి అతను కాదు, సరిగా చెప్పడు అని రకరకాలుగా ఎన్నో రకాలుగా మన గురించి తప్పుగా చెబుతూ మరి లేనిపోయిన విషయాలు కల్పించి చెబుతూ ఉంటారు. అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తారు. ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా మనము క్రీస్తు పక్షంలో నిలబడాలి. And Paul became bold even in such situations to stand for Christ, to stand for the truth of the gospel. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సువార్త పక్షంలో నిలబడడానికి, యేసుక్రీస్తు పక్షంలో ఉండడానికి ఆయన ధైర్యం కలిగి ఉన్నాడు. And how Paul got this boldness? మరి పౌలుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? In the next verses we can see how Paul got this confidence and boldness. ఈ యొక్క ధైర్యం ఎట్లా వచ్చిందో తర్వాత వచనంలో మనం చూస్తున్నాం. There it says, what Paul preached is truly a powerful message. It's not only the words that he proclaimed, the power of the gospel was with him. The power of the Holy Spirit was with him in his ministry. మరి కేవలం పౌలు యొక్క ప్రసంగం అంటే ఏదో మాటలు మాత్రమే చెప్పేది ఉండదు, కానీ ఆయన యొక్క ప్రసంగంలో పరిశుద్ధాత్మ శక్తి, సువార్త యొక్క శక్తి అనేది కనబడుతూ ఉంటుంది. The false teachers, when they proclaim their doctrines, their ideas among the congregation, they are very eloquent, they are very smart, they have the ability to convince the people by the power of their words. మరి ఈ యొక్క తప్పుడు బోధలు చేసేవారు, వాక్యాన్ని వక్రీకరించి బోధించేవారు, వారికి చక్కని వాక్చాతుర్యం ఉంటుంది, వారికి మరి పరిజ్ఞానము ఉంటుంది, వారు తమ మాటలతో ప్రజలను ఆకర్షించుకుంటే సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంటుంది. It was the same that day, it is the same even now. ఆ రోజుల్లో కూడా ఉన్నది, మరి ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితి, అదే పరిస్థితి ఉన్నది. You look at most of the famous preachers, celebrity pastors and preachers of this world. మరి ఈ లోకంలో మరి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆ బోధకులు మనం చూసినట్లయితే, they are very eloquent. They know how to catch the believers. They know how to speak in such a way that they will be entertained and they will stick to them. వారికి చక్కగా మరి ఆ ఉపన్యాసం చేసే సామర్థ్యం ఉంటుంది. ప్రజలను ఆకర్షించుకోవడం వాళ్ళకి తెలుసు. ప్రజలను ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అందులో వాళ్ళకి ప్రావీణ్యం కలిగి ఉంటారు. And many of them, they are very wise, very knowledgeable in the things of this world. మరి అట్లాగే మరి చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారు. వారికి మంచి అనుభవం ఉంటుంది ఈ లోక విషయాల్లో. So they set aside the word of God and they start to bring these worldly ideas to make the church grow and to attract more and more believers. కాబట్టి ఈ లోక పరిజ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఈ లోకంలో సంబంధించినటువంటి విషయాలను బోధిస్తూ దాని ద్వారా మరి విశ్వాసులను ఆకర్షించుకుంటూ వాళ్ళని ఏదో బాగా నడిపిస్తున్నామని అనుకుంటారు. And they may have their own writings. They may write very good books. అట్లాగే వారికి ఇంకా మరి చక్కని పుస్తకాలు కూడా రాస్తారు. వాళ్ళకి ఆ సామర్థ్యం కూడా ఉంటుంది. Many cultic groups like Mormons, even Latter-day Saints, Seventh-day Adventists, all these, their founders, they have a lot of writings. They wrote many books and believers has to read it, the church leaders has to read it, and they exalt the founder because, he wrote those books are very important. కాబట్టి ఇలాంటి వారు ఈ విషయంలో చూసినట్లయితే వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, ఉదాహరణకి మోర్మన్ అని ఉన్నది ఒకటి, ఆయన రాసిన పుస్తకాలు వాళ్ళ సంఘస్థులు అందరూ కూడా చదవాలి. పొద్దాకలిగా ఆయన పేరునే వాళ్ళు గణపరుస్తూ ఉండాలి. ఆ వ్యక్తినే, ఆ రచయితలు రాసినటువంటి వ్యక్తుల పేర్లే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానీ ఇంకా ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు సంఘాలు వాళ్ళు ఆ నాయకులు రాసినటువంటి ఆ పుస్తకాలు అవే చదువుతూ వాటినే బోధిస్తూ నాయకులను పొగుడుతూ ఉంటారు. So they know how to write. They are good in even spreading it. They are very passionate to spread that by their words. So they go and distribute even free of cost to so many people. కాబట్టి వాళ్ళకి రాయడంలో వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది. రాసిన బుక్స్ మరి ఉచితంగా ప్రజలకి పంచి
అందరూ కూడా చదివేటట్టుగా వాటిని నేర్చుకునేటట్టుగా చేస్తూ ఉంటారు. And then they have wealth. The adherents of the followers of these groups, they give lot of money to these cultic groups and they go and propagate what they know. మరి కాబట్టి ఇక అట్లాగే ఆ తప్పుడు సిద్ధాంతాలు బోధించేవారు వారు ధనవంతులుగా వారి దగ్గర చాలా డబ్బులు కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సహకరించేవారు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. తద్వారా మరి ఈ అబద్ధ బోధలు అనేవి విస్తారంగా వ్యాపిస్తూ ఉన్నవి. So they are eloquent, they are good with words, they have money, they know the tactics, marketing tactics, how to spread it, they plan it and execute it very effectively. వారు మంచి ఉపన్యాసం చేసేవారుగా ఉంటారు. వారికి కావాల్సినటువంటి ధనం ఉంటుంది. వారు అనుకున్నది వారు చెప్పుకుని చేయగలిగింది చేస్తుంటారు, రాయగలిగింది రాస్తూ ఉంటారు. వాటిని ఎలాగా ప్రజల్లో పంపించాలో కూడా ఇలా పంపిస్తూ ఉంటారు. But they lack one thing. అయితే వారి జీవితంలో ఒకటి లోటుగా ఉన్నది. They lack the power of the Holy Spirit. Their truth is not transforming their own life. వారికి లోపం ఏమిటయ్యా అంటే పరిశుద్ధాత్మ శక్తి, ఆ మాటల యొక్క శక్తి అనేది లోపించి ఉంటుంది. వారి మాటలు వారి జీవితాలను కూడా ప్రభావం చేయవు. What they consider as truth, it has no relevance in their life. వారు ఏదైతే సత్యముగా భావిస్తారో ఆ సత్యము వారి జీవితాలకే వర్తించనిదిగా ఉంటుంది. Many false teachers and cultic groups, they also involved in so many immoral activities. మీకు తెలుసా, మరి అనేక మంది అసత్య బోధలు చేసేవారు, అబద్ధ బోధలు చెప్పేవారు, వారు జీవితాల్లో కనుక మనం చూసినట్లయితే చాలా అపవిత్రమైనటువంటి జీవితాలు జీవించేవారుగా ఉంటున్నాం. They are good in writing, they are good in giving moral teachings to the people, but many leaders in these movements, they themselves are immoral. Their life don't match with their preaching. మరి వారు రాయడంలో వారికి మంచి పుస్తకాలు వారు రాస్తున్నట్టుంటారు. వాటిని ఎలాగా ప్రజలకు అందించాలో అందిస్తుంటారు. ప్రసంగాలు చేయడంలో బాగా సామర్థ్యం ఉంటుంది. కానీ వారికి ఉన్నటువంటి లోపం వల్ల ఏంటంటే వారి వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే చాలా అనైతికంగా వారు జీవిస్తూ ఉంటారు. విలువలు లేని జీవితం జీవిస్తూ ఉంటారు. Many false teachers in the Corinthian church, some of them were living highly immoral lives. Like they were engaging in fornication. They were living in a life which is totally contrary to even the moral principles of the society. మరి కొరింథీ సంఘంలో కూడా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి చాలా బాధాకరమైన సంఘటనలు చాలా ఉన్నవి. వారు పాపంలో ఉన్నవారు ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నట్లుగా ఉంటున్నారు. మరి ఇలాగ జీవిస్తూ ఉండేవారు అనైతికమైనటువంటి విలువలు కలిగిన వారుగా ఉంటున్నారు. Many false teachings in this world, they don't have the power to transform your life because first of all it is false. ఎందుకంటే ఈ అబద్ధ బోధకులకి మన జీవితాలను ప్రభావితం మార్చే సామర్థ్యము వారి మాటల్లో ఉండదు. ఎందుకంటే వారి యొక్క మాటలే అవి అసత్యాలు. And that's why many even in so-called Christian circles also go and preach about prosperity. Oh, you follow Jesus, you will get car, you will get house, you will be healed, everything will be all right. కాబట్టి ఇలాంటి వారు ఏం చేస్తారంటే ఈ అభివృద్ధి గురించి ఎక్కువగా తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మీకు కార్లు ఇస్తాడు, ఆయన మీకు ఇళ్ళు ఇస్తాడు, ఆయన మీకు ఉద్యోగాలు ఇస్తాడు, నువ్వు మంచిగా అన్నీ ఆయన మీకు ఇస్తాడు అని చెప్పేసి ఇలాంటి బోధలు చేస్తూ ఉంటారు. And those who preach that also, they also go before these worldly things, and the churches also before these things, and they are not coming to church to truly believe in Christ and for the saving work that He has done. They are coming to church for other reasons. మరి కాబట్టి ఇలాంటి బోధలు చేసేవారు కూడా ఈ లోక సంబంధమైన విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వాటి కోసమే వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. వీటినే సంఘానికి కూడా బోధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రక్షణ నిమిత్తము, క్రీస్తును గురించినటువంటి జ్ఞానం నిమిత్తం అయితే వారు రావటం లేదు. So there is no power in their message. The power of God's saving work, what Jesus has done for us to save us from our sins, is not proclaimed even through the pulpits. కాబట్టి వారి యొక్క సందేశాలలో ఏ విధమైనటువంటి శక్తి లేదు. యేసుక్రీస్తుని గురించినటువంటి శక్తి ఉండడం లేదు. ఎందుకంటే వారి మాటలన్నీ కూడా అసత్యంతో నిండి ఉంటున్నాయి. కాబట్టి అందులో శక్తి ఉండడం లేదు. They may have power to talk about wealth of this world, to talk about the material blessings of this world, but when it comes to the great power of Christ in saving us from sin, it is not proclaimed. మరి వారు ఈ లోకంలో సంబంధించినటువంటి శక్తి సామర్థ్యం వారికి ఉండొచ్చు, ఈ లోక అధికారం గురించి వారు బాగా మాట్లాడవచ్చు, ఆ సంపద గురించి వారు తెలియజేయవచ్చు. కానీ మరి వారు
యేసుక్రీస్తు యొక్క శక్తి గురించి మాత్రము చెప్పడం లేదు. అక్కడ క్రీస్తుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని వారు బోధించిన వారుగా ఉంటున్నారు. అక్కడ శక్తి లేనిదిగా అయిపోతుంది. You know why Paul's ministry and Paul's sermons were really powerful and it has great effect in the ministry of the early church? You know the reason? మరి పౌలు యొక్క పరిచర్య అంత శక్తివంతమైనదిగా ఎందుకు ఉన్నదో, ఆయన పరిచర్యలో అంత శక్తి ఎందుకు ఉన్నదో, మరి ఆదిమ కాలంలో ఆయన పరిచర్య విస్తరించడానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసా? It is not because Paul was a rich pastor, you know. మరి ఎందుకంటే పౌలు ఏదో ధనవంతుడైనటువంటి సేవకుడని కాదు. Paul was not telling the believers there, oh, you believe in Jesus, you will be rich, you will get houses, you will get cars. పౌలు ఎప్పుడు తన పరిచర్యలో, తన సువార్తలో, ఇదిగో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ధనవంతుడు అయిపోతావు, నీకు ఇళ్ళు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి అని ఇలాంటి బోధ చెప్పలేదు. Paul was saying the opposite. You follow Jesus, you will be put in prison. More sufferings will be awaiting you. పౌలు ఇంకా వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు ప్రభువుని కనుక క్రీస్తుని వెంబడించినట్లయితే నీవు శ్రమ పడవలసి వస్తుంది, నీకు ఇంకా శ్రమలు ఎక్కువగా వస్తాయి అని చెప్తున్నాడు. Because he himself, his situation changed. Once he started following Christ, the persecution increased, poverty increased. He had to suffer for the gospel. ఎందుకంటే తనకు తానుగా పౌలు కూడా ప్రభువుని వెంబడించడం ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన శ్రమలు అంతకంతకు ఎక్కువైపోయినాయి. మరి హింసించేవారు ఎక్కువైపోయారు, పేదరికము ఎక్కువైపోయింది, కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి. But in the midst of all those difficulties, the fact that, oh, Christ died for me, Christ died for my sins and saved me, oh, the power of the gospel he has tasted in his life. కాబట్టి ఇలాంటి శ్రమలన్నిటి మధ్య పౌలు గమనించింది ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడు, నా పాపాల నుండి నన్ను రక్షించాడు. ఇది ఆయనకు శక్తినిస్తూ, ధైర్యాన్ని ఇస్తూ వచ్చిందన్నమాట. And with that experience, with that understanding, he proclaimed the gospel with boldness. ఈ అవగాహనతో, ఈ అనుభవంతో మరి సువార్తను ధైర్యంగా ఆయన బోధించగలిగాడు. And that's what transformed many people's life, and God used him mightily even in the establishing of many churches. ఈ మాటలు అనేక మందిని ప్రభావితం చేసినవి. ఈ మాటల్లో శక్తి ఉన్నది. దీని ద్వారా అనేక మంది మార్పు చెందారు. And that's why Paul says, I am not coming with eloquence, with the tactics of these false teachers only in words. I am coming to you because I tasted the power of the gospel. I tasted true salvation in Lord Jesus. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను వాక్చాతుర్యంతో నేను మీ యొద్దకు రావడం లేదు, కానీ సువార్త యొక్క శక్తితో నేను మీ యొద్దకు రాబోతున్నాను. ఎందుకంటే ఆ శక్తి నాకు తెలుసు, నేను రుచి చూసి తెలుసుకొని ఉన్నాను అంటున్నాడు. You know, the power of God is manifested in our salvation. నీకు తెలుసా, మరి మన రక్షణలో దేవుని యొక్క శక్తి ఉన్నది. And that is more important than all other things that we have. కాబట్టి ఈ శక్తి చాలా ప్రాముఖ్యమైనది. మనం కలిగి ఉన్నది దానికి అన్నిటికంటే కూడా ఈ శక్తి చాలా ప్రాముఖ్యమైనది. And that causes us to be bold and confident in Christ even in the midst of opposition, because you know, even if we die, we will be in the presence of Christ. ఈ యొక్క శక్తిని మనం గ్రహించినట్లయితే ఆ శక్తి మనలను అనేక శ్రమల మధ్య, ఒత్తిళ్ళ మధ్య, ఇబ్బందుల మధ్య కూడా మరి ప్రభు కొరకు ధైర్యంగా నిలబడే సామర్థ్యాన్ని ఇస్తారు. మరి ఎందుకంటే మనం చనిపోయినా సరే మనం ప్రభుతో నిత్యరాజ్యంలో ఉంటామన్న ధైర్యం. So Paul's boldness in this situation was not coming because he is relying on his flesh. ఈ యొక్క సందర్భంలో సమయ పరిస్థితిలో చూసినట్లయితే పౌలు యొక్క ధైర్యము తనకున్నటువంటి శరీర సామర్థ్యాన్ని బట్టి కాదు. Not because he is strong and he can fight the enemies and dismantle their arguments by his oratory power. ఆయన ఏదో మంచి బలం కలిగి తన భుజబలంతో శత్రువుని ఎదుర్కోగలడని, లేదా తనకున్నటువంటి వాక్చాతుర్యంతో తనకున్నటువంటి ఏ శక్తి ద్వారా మరి ఇతరులను ఎదుర్కోగలడని దాని మీద ఆధారపడలేదు. The source of Paul's boldness was from God, because he believed in Christ. He understood the gospel, and that gospel transformed his life, and that made him bold. The source of his boldness comes from God himself. మరి పౌలు యొక్క ఆ ధైర్యానికి అవసరమైనటువంటి శక్తి అది ఎక్కడ ఆధారం ఏంటి అంటే దేవుడే. దేవుని యొద్ద నుండే ఆయన శక్తి పొందుకుంటూ ఉంటున్నాడు. ఆ శక్తి ద్వారానే ధైర్యంగా అన్ని పరిస్థితుల్లో నిలబడగలుగుతున్నాడు. You know, in the midst of false teaching and the false teachers,
if we need some boldness to stand against them, that must come from above. God must give us the gift to rebuke them, correct them, to stand for the truth. ఈ అబద్ధ బోధలను ఖండించే సమయంలో మరి వారికి వ్యతిరేకంగా నిలబడే సమయంలో మనకి ధైర్యం కావాలి. అయితే ఆ ధైర్యము ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి వచ్చే ధైర్యమై ఉండాలి. సత్యము మీద సత్యాన్ని గూర్చినటువంటి ధైర్యమై ఉండాలి. అప్పుడే మనం నిలబడగలం. So Paul is faced with this situation. There are so many false teachers. He need to make a decision whether I should go or not to go. And he is preparing to go there because of the boldness that he receives from God himself. అయితే కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో పౌలు అక్కడికి వెళ్ళాలా వద్దా, ఒకవేళ వెళితే సొంత సామర్థ్యం మీద ఆధారపడి వెళ్ళాలా, దేవుని శక్తి మీద ఆధారపడి వెళ్ళాలా అని ఆలోచన చేస్తూ, ఇదిగో నేను దేవుని శక్తితోటే మీ వద్దకు వస్తానని, ఆ ఉప్పొంగే వారి సంగతి అంటే చూస్తానని పౌలు చెప్తున్నాడు. And this must encourage us even to be willing to go to some places where we think there are many enemies against the gospel. ఈ యొక్క మాట మరి మనలను కూడా ఎంతగానో బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఎక్కడైతే సువార్తకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారో, సువార్తకు వ్యతిరేకంగా పనిచేసే ఉన్నారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. Not by relying on our power, we go to God and ask Him, and by relying on His power, by relying on the Holy Spirit, pray that the Lord will give us boldness to go there and even speak to them and proclaim about Christ and exalt Christ. కాబట్టి మన యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి వెళ్ళిపోయి మనం చెప్పడానికి కాదు, కానీ దేవుని మీద ఆధారపడడానికి, పరిశుద్ధాత్మ శక్తి కొరకు మరి కనిపెట్టుకొని ఆ శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా వెళ్ళి సువార్త పక్షమున, క్రీస్తు పక్షమున మనము నిలవబడగలం. It is one thing to decide to go, and it is another thing to go there and still stand for the truth. ఇది ఒకటేంటంటే అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకోవటము, రెండోది వెళ్ళిన తర్వాత సత్యపక్షంలో నిలబడటం. Some people take the decision to go with boldness against the enemies, to speak against them. కొంతమంది వారి వ్యతిరేకంగా మాట్లాడటానికి నిర్ణయాలు తీసుకుంటారు, బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. And then they go there and see the enemy. Oh, they will change their words, change their mind and say, oh, good, nice meeting you, and shake their hands and keep their mouth shut. ఇక్కడండి వెళ్ళాలా ఏదో చేయాలని చెప్పేసి ఆవేశంగా ఆత్రంగా వెళ్తారు. తీరా ఆడికెళ్ళి శత్రువులు చూసిన తర్వాత భయపడి ఆలోచనలు మార్చుకొని అంత బాగున్నారు కదా, ఓకే ఓకే అని చెప్పేసి వాళ్ళతో చేతులు కలిపేసి చెప్పాలనుకున్నా చెప్పకుండా తిరిగి వారిలాగా వచ్చేస్తారు. Paul is asking this question, how should I come? Should I come with a rod, or should I come in love, in the spirit of meekness? కాబట్టి ఇప్పుడు పౌలు ఇక్కడ అడుగుతున్నాడు, నేను మీ వద్దకి బెత్తంతో రావాలా లేకపోతే ప్రేమతో సాత్వికంతో రావాలా అని అడుగుతున్నాడు. You know, the pastor's role can be identified with these imageries that the Paul uses. మరి మీకు తెలుసు, మరి పాస్టర్ గారి యొక్క పాత్ర వీటి ద్వారా, ఇక్కడ చెప్పబడినటువంటి వీటి ద్వారా గుర్తించబడుతుంది. And sometimes pastors has to come to the church or speak against the false teachers, like how teachers correct their children with their rod. మరి కొన్నిసార్లు పాస్టర్ గారు సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధలను మరి ఖండించేవారుగా ఉండాలి. అది ఎట్లాగా అంటే మరి ఉపాధ్యాయులు మరి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో మరి వారు బెత్తం వాడతారు కదా, అలాగ బెత్తం వాడినట్లుగా ఉంటుందన్నమాట. So faithful shepherds, faithful teachers of God's word, they will be willing to exercise the rod, the discipline in the church. కాబట్టి నమ్మకముగా పరిచర్య చేసేవారు, నమ్మకమైనటువంటి సేవకులు, వారు సంఘమును క్రమశిక్షణ బాధ్యత నడిపించే విషయంలో మరి బెత్తము వాడేవారుగా ఉండాలి. And many leaders of the church, they may be hesitant to do that. And sometimes even we as ministers also will struggle to exercise church discipline against false teachers or those who propagate false doctrines. కాబట్టి మరి ఇలాంటి పని చేయడానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు మనం కూడా మరి ఈ విషయాల్లో వస్తున్నటువంటి యొక్క అసత్య బోధనలు వాటిని ఖండించే విషయంలో మరి మనం కూడా కొన్నిసార్లు ఆలోచనలో పడిపోతూ ఉంటుంటాం. Because sometimes we are scared. Oh, if I discipline that person, what that person may do to us after that. కొన్నిసార్లు భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదిగో ఒకవేళ ఆ వ్యక్తిని నేను ఖండిస్తే, అతని మర్యాద క్రమశిక్షణ గురించి అతనికి చెప్తే, మరి అతను నా మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాడో, అతని దగ్గర నుంచి నాకు ఎలాంటి ప్రతిచర్య వస్తుందో అని ఆలోచనలో పడిపోతారు.
Sometimes we think, oh, they are a very important member of the church. They were in the church for a long time. And now you understood they are propagating some false doctrines. If you take action, they may leave the church and you are scared to lose them from the membership of the church. కాబట్టి కొన్నిసార్లు ఇలాగ ఖచ్చితమైనటువంటి బోధలు చేసినప్పుడు సరి చేసినప్పుడు వాళ్ళకి నచ్చక వాళ్ళు ఏం చేస్తారు, ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దాని ద్వారా మరి సంఘంలో ఉన్నటువంటి ఆ సభ్యత్వాన్ని వాళ్ళు పోగొట్టుకునేవారుగా ఉంటుంటారు. Sometimes we may think, oh, if I say something against that person, he may go and spread wrong information about me to all others. కొన్నిసార్లు ఆ వ్యక్తికి ఏమైనా నేను చెప్తే అతను వెళ్ళిపోయి నా గురించి అంతా మరి తప్పుగా ఏమైనా ప్రచారం చేస్తాడేమో, అందరికీ నా గురించి లేనిపోయిన విషయాలు చెప్తాడేమో అని భయపడతారు. But a faithful shepherd must be willing to exercise the rod when it is necessary. అయితే నమ్మకంగా పనిచేసే కాపరి ఖచ్చితంగా అవసరమైతే బెత్తం వాడేటట్టుగా ఉండాలి. You know, another word for pastor is shepherd. పాస్టర్ గారికి కాపరికి మరి ఒక వర్డ్ ఏంటంటే కాపరి, గొర్రెల కాపరి. And who is a good shepherd? ఈ మంచి కాపరి ఎవరు? One who has a rod with him. మంచి కాపరి ఎవరయ్యా అంటే తన యొక్క చేతిలో మరి ఆ కర్ర, ఆ బెత్తం కలిగిన వాడే. And what is the function of that rod of the shepherd? గొర్రెల గొర్రెలు కాచేవాడి చేతిలో ఉండే ఆ కర్రతో ఏం చేస్తాడు? When the enemies come, he can use that rod to scare them away and to protect the sheep. ఏం చేస్తాడా అంటే శత్రువులు వచ్చినప్పుడు ఆ కాపరి ఆ యొక్క కర్రతో ఆ శత్రువుని ఎదుర్కొని ఆ యొక్క గొర్రెలన్నింటినీ, ఆ మందని కాపాడుతాడు. So faithful shepherds, faithful pastors are pastors who are willing to exercise discipline, willing to correct wrong doctrines or false teachers and make the church to go in the right path using the rod that the Lord gave. కాబట్టి నమ్మకమైనటువంటి సేవకులు వారు ఏం చేస్తారంటే ఈ యొక్క బెత్తము లేదా ఆ తుట్టుకర్ర లాంటి దండాన్ని ఉపయోగించి సంఘాన్ని ఒక నడవవలసినటువంటి మార్గంలో, సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగిస్తారు. You know, in the early church, many faithful pastors used to say this, what are the faithful marks of a church? మరి సంఘానికి ఉన్నటువంటి నమ్మకమైనటువంటి ఏమిటి అని కొంతమంది ఇవి చెప్పారు. There are 3 marks for a faithful church. నమ్మకమైన సంఘానికి ఉండే 3 గుర్తులు ఉన్నవి. So you all must remember this. ఈ 3 గుర్తులు గుర్తుంచుకోండి. When you go to other cities, when you go to other places to live or work, to study, when you want to choose a church, these 3 marks you can remember and analyze a church. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా వేరే దేశాలకు వెళ్ళినా, వేరే ఊర్లకు వెళ్ళినా, అక్కడ సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘాన్ని చూసి ఆ సంఘంలో ఈ 3 గుర్తులు ఉన్నాయా లేదా చూసి దాన్ని బట్టి ఈ సంఘం ఎలాంటిదో నేను చెప్పుకోవచ్చు. So if these 3 things are there, it's a good church, you can go there. ఆ 3 గుర్తులు కనుక ఉన్నట్లయితే ఆ సంఘంలో అది మంచి సంఘం, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. But if these 3 are not given importance or neglected, you should not go there. ఈ 3 విషయాలకి వారు కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆ సంఘంలో అవి లేకపోతే అక్కడికి వెళ్ళవద్దు. So the faithful theologians or pastors of the past, by studying the scriptures, came to these 3 marks of a faithful church. కాబట్టి సంఘానికి, నమ్మకమైన సంఘానికి ఉండే 3 ముఖ్యమైనటువంటి గుర్తులు మరి గడిచిన కాలంలో ఉన్నటువంటి తత్వవేత్తలు, మరి బైబిల్ కాల పండితులు వారు 3 విషయాలు తీసుకొచ్చారు. What are the faithful marks of a true church? మరి నిజమైనటువంటి సంఘానికి ఉన్నటువంటి నమ్మకమైనటువంటి గుర్తులు ఏమిటి? And these marks we can find in the New Testament churches that Paul and the apostles found. కాబట్టి ఈ యొక్క విషయాలను నూతన నిబంధన సంఘంలో అపోస్తలుల ద్వారా వీటిని మనం గ్రహించవచ్చు. What are they? First, there should be pure preaching of God's word. ఏంటో ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగానండి. మొదటిది ఏంటంటే వారు స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలి. When we look at the churches in the New Testament, we can see the apostles and the ministers, they preach God's word. సంఘంలో మనం చూసినట్లయితే అపోస్తలులు కానీ అనేక మంది దేవుని సేవకులు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. That is very important for a church. సంఘానికి అది చాలా ప్రాముఖ్యమైనది. When you go to a church, look at the importance that they give to the preaching of God's word. కాబట్టి నీవు సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది ఒకటి గమనించాలి. If they are not preaching God's word, they are talking about politics, they are talking about the stories of this world, they are cracking jokes all the time, no need to go there. ఒకవేళ వారు వాక్యం మాట్లాడకుండా, వాక్యం బోధించకుండా
ఏదో ఇతర విషయాలు, ఈ లోక సంబంధమైన విషయాలు చెప్తూ జోకులు వేసుకుంటూ నవ్విస్తూ ఉంటే అలాంటి వారి దగ్గరికి వెళ్ళవద్దు. In some churches, you go for worship service, sometimes pastors are like career guidance experts. కొన్నిసార్లు మరి వెళ్ళినప్పుడు, సంఘానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్లు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రణాళిక చేసుకోవాలి, ఈ విషయాలు బోధించేవారుగా ఉంటున్నారు. So they call all the youths and tell how to become doctors, engineers, how to crack NEET, how to crack civil service. These are the subjects of the pastors. మరి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు నువ్వు డాక్టర్ ఎట్లా అవ్వాలి, నీట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఇంజనీర్ ఎట్లా అవ్వాలి, ఇలాంటి సబ్జెక్టులను ఈ మరి కాపర్లు బోధిస్తూ ఉంటారు. In some churches, the topic is health awareness. కొన్ని సంఘాల్లో వాళ్ళు ఏం బోధిస్తారంటే ఆరోగ్యమైనటువంటి విషయాలు. How to brush your teeth, how important it is to take shower every day, how important it is to do jogging, exercise, how important it is to go to gym. వీళ్ళు వాక్యం చెప్పకుండా ఎట్లా పళ్ళు తోకోవాలి, ఏ విధంగా స్నానం చేయాలి, ఏ విధంగా జిమ్కి వెళ్ళాలి, రోజు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతసేపు వ్యాయామం చేయాలి, ఇలాంటివి బోధిస్తుంటారు. In some churches, the topic is protecting the world, protecting the environment. కొన్ని సంఘాల్లో చూస్తే వారు ఈ లోకాన్ని ఎట్లా కాపాడుకోవాలి, పరిసరాలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, వీటిని బోధిస్తారు. As Christians, how we can be beneficial to this world, to this earth, how we can protect this earth. కాబట్టి క్రైస్తవులంగా మనము ఈ భూమిని ఎట్లా సంరక్షిస్తాం, ఏ విధంగా మనము ఈ లోకానికి ప్రయోజనకరంగా ఉండాలి, ఈ విషయాలు బోధిస్తారు. So pastor says, oh, go and plant more trees. కాబట్టి మరి పాస్టర్ గారు వెళ్తే ఏం చెప్తాడు, వెళ్ళండి బయటికి వెళ్ళి ఎక్కువ చెట్లు నాటండి అంటాడు. You should not use plastic anymore. ఇగో ప్లాస్టిక్ ఎక్కువగా వాడొద్దు అని చెప్తాడు. Oh, there is a lot of global warming. కాబట్టి ఎంతో పెద్ద ప్రమాదం ఉప్పొంగి ఉంటుంది మన ముందు అని చెప్తాడు. So big celebrations, Environment Day, this day, Swachh Bharat, so many things in the church. కాబట్టి ఈ విధంగా మరి సంఘంలో ఇదిగో పరిసరాల పరిరక్షణ గురించి, లేకపోతే ఇతర వాటి గురించి పెద్ద రోజులు జరుపుతూ ఉంటారు. And in some churches, the topic is wealth. కొన్ని సంఘాల్లో వారు సంపద గురించి బోధిస్తుంటారు. Oh, you dream you have a car and pray for it. You name it, you claim it, you will get it. వాళ్ళు ఏం చెప్తారయ్యా అంటే, ఇదిగో నువ్వు ఒక కారు గురించి కలగాను ఫస్ట్, ఆ తర్వాత ఆ కళని నీవు పలుకు, దాన్ని నువ్వు చెప్పు, దాన్ని నువ్వు పొందుకుంటావు అని ఇట్లా చెప్తారు. You want wealth, you want car, you want house, you want to get married, you want to get job, all the tricks that you want to know to do, get all these things. Pastors are experts. కాబట్టి నీకు కారు ఎట్లా రావాలి, ఇల్లు ఎట్లా రావాలా, ఉద్యోగం ఎట్లా రావాలా, ప్రమోషన్ ఎట్లా రావాలా, ఇవన్నీ చెప్పడంలో పాస్టర్లు మరి ప్రావీణ్యం కలిగిన వారుగా ఉంటుంటారు. Some are like counselors. Oh, how to avoid tension, especially young people who study and go for work. They have a lot of tension and worry. So they are like motivational speakers. They will give you psychological tricks, how to be healthy, how to think well, how to keep your mind and body calm and quiet. మరి కొంతమంది ఆలోచన చెప్పే పాస్టర్లుగా ఉంటుంటారు. వీరు ఎట్లాగా ఉండాలి, నీ మనసును ఏ విధంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి, నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నువ్వు ఏ విధంగా జ్ఞానం సంపాదించాలి, ఇలాంటి ఆలోచనకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. So they say, oh, think positively, think that everything will be okay, you dream in that way, in that kind of positive thinking messages. ఎప్పుడు కూడా మరి మంచి ఆలోచనలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆలోచన చేస్తూ ఉండాలి, ఆ విధంగా మనం పనిచేస్తూ ఉండాలి, ఆ విధంగా వృద్ధి చెందాలి అని ఈ పాజిటివ్ ఆలోచన గురించి చెప్తూ ఉంటారు అన్నమాట. By focusing their attention on all these things, they keep the word of God inside. వాళ్ళు ఏం చెప్తారు, వీటి మీదే వాటి దృష్టిని పెట్టేసి వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టేసేస్తారు. They may start the sermon by reading a verse from 1 Corinthians 4:18-21. వాళ్ళు ఈ వాక్యం చదవడం ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 నుండి 21 వచనాల వరకు ధ్యానం చేద్దామని చదువుతారు. So they start with that verse. వాటితో ప్రారంభిస్తారు. Then in between they go here and there, they will go in their own way. మధ్యలో అక్కడికి వెళ్ళి చివరికి వాళ్ళ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతారు. So there is no preaching of God's word. ఇక్కడ దేవుని వాక్యం బోధించింది ఏమి లేదు. They are preaching their own ideas. They are giving you ideas how to improve your life, how to make the society good. వారు తమ సొంత ఆలోచనలను చెబుతూ ఉంటారు. ఏ విధంగా నీవు అభివృద్ధి చెందాలి, నీ జీవితాన్ని ఏ విధంగా మంచిగా నడిపించుకోవాలి, ఈ విషయాలే మరి సొంత ఆలోచనలను చెప్తారు.
how to be well settled in this world, how to make more money, how to be healthy and wealthy. ఈ లోకంలో బాగా ఏ విధంగా స్థిరపడాలి, ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధంగా మరి సమృద్ధి కలిగి ఉండాలి, ఈ విషయాలు బోధిస్తారు. They are preaching their own ideas, not God's word. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ ఆలోచనలో నుండి వారు బోధిస్తారు, దేవుని యొక్క వాక్యంలో నుండి కాదు. Don't go to such churches. అలాంటి సంఘాలకు వెళ్ళవద్దు. The true mark of a church is that they preach God's word. మరి కాబట్టి సంఘానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి గుర్తు ఏంటంటే వాక్యాన్ని బోధించే సంఘంగా ఉండాలి. And the next is faithful administration of sacraments. రెండవదిగా ఏమిటయ్యా అంటే నమ్మకముగా మరి ఈ సంస్కరణ జరిపించేదిగా ఉండాలి. Be it baptism or the Lord's Supper, church faithfully administers it for the spiritual growth of the believers. కాబట్టి మేము మరి నమ్మకంగా వీటిని మనం విశ్వాసుల యొక్క అభివృద్ధి కొరకు ఈ యొక్క బలారాధనలో జరిపించాలి. And then the third is church discipline, where the pastors and the leaders are concerned about the holiness of the church. When false teachers, false doctrines come, they are willing to exercise the rod, the power of the keys that the Lord gave them. కాబట్టి మూడవదిగా ఏంటంటే సంఘం యొక్క క్రమశిక్షణ, సంఘంలోనికి ఏవైనా తప్పుడు బోధలు వస్తే మరి అలాంటి వాటిని ఖండించడానికి బెత్తమును వాడేవారుగా ఉండాలి సంఘ పెద్దలు, సంఘ బోధకులు, మరి సంఘస్థులు. And not only that, the leaders encourage the believers also to live a disciplined life, to live a holy life, be separate from unholy and wicked men, and live a holy life pleasing in the Lord's sight. అంత మాత్రమే కాదు కానీ మరి సంఘ నాయకులు విశ్వాసులను పరిశుద్ధమైనటువంటి జీవితము, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నడిపించేవారుగా ఉండాలి. So if these three marks are there, that church is good. ఈ మూడు గుర్తులు కనుక ఉంటే ఆ సంఘం మంచిది. But now you ask people to comment about certain churches, why you didn't go to that church, the comments will be different. ఈ రోజులో మనం ఎవరైనా అడిగితే ఏమా నువ్వు ఎందుకు ఆ సంఘానికి వెళ్ళలేదంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. Oh, the music is not good in that church. సంఘంలో మ్యూజిక్ ఏం బాగలేదండి అంటారు. If they go to the Corinthian church, immediately they will come out. ఒకవేళ ఇలాంటి వారు కొరింథీ సంఘానికి వెళ్ళారనుకో ఒక రోజులోనే సంఘం నుంచి బయటకు వచ్చేసేస్తారు. Even if Paul preaches there, they cannot sit there. ఒకవేళ అక్కడ పౌలు బోధిస్తున్నా కూడా వాళ్ళు అక్కడ కూర్చొని వినరు. Because they don't like Paul's music. There is no band there. There is no high-tech electric guitars and all the electric instruments there. ఎందుకంటే ఆడ పౌలు యొక్క సంగీతం వాళ్ళకి నచ్చదు. పౌలు దగ్గర ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఈ గిటార్లు లేకపోతే కీబోర్డ్లు ఇలాంటివి ఏమీ లేవు అక్కడ. So people go to some churches and check, oh, they have big music shows, concerts, great talented singers. If that is not there, they don't want to go there. కాబట్టి కొంతమంది వెళ్ళిన సంఘానికి వెళ్ళి అక్కడ మ్యూజిక్ సిస్టమ్, సంగీతం ఏ విధంగా ఉన్నది, మంచి కొత్త పరికరాలు ఉన్నాయా లేవా, బాగా మంచి మ్యూజిక్ చేసేవాళ్ళు ఉన్నారా లేదా చూసి అక్కడికి వెళ్తారు. ఒకవేళ అది లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళరు. They don't want to think whether the preaching of God's word is there, administration of sacraments is there, whether the church exercises discipline. The main concern is whether I am entertained or not by the music. మరి వాళ్ళు ఈ సంఘంలో వాక్యం బోధిస్తున్నారా లేదా, అట్లాగే ప్రభు బలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా, అట్లాగే సంఘ క్రమశిక్షణకి ప్రాధాన్యత ఉన్నదా లేదా, ఇవి ఆలోచన చేయరు. కానీ వాళ్ళకు ఉన్న శ్రద్ధ అంతా ఏంటంటే సంగీతం. Let us be careful how we select our churches. కాబట్టి మనం వెళ్తున్న సంఘాన్ని గురించి ఎలాగ సంఘాన్ని నిర్ణయించుకోవాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. These marks of the church we can also apply as marks of a faithful preacher or a minister. కాబట్టి ఈ యొక్క సంఘానికి ఉండే ఈ యొక్క గుర్తులు నమ్మకమైనటువంటి వాక్యాన్ని బోధించే వారిని కూడా ఇవే గుర్తులు ఉంటాయి. So a faithful pastor or a faithful shepherd also must do these things. He must preach the word faithfully. He must administer the sacraments, and he must be willing to exercise the rod, exercise the church discipline. కాబట్టి మరి నమ్మకంగా వాక్య పరిచయం చేసే వారికి ఈ సంఘ కాపరులకు ఖచ్చితంగా వారు వాక్యాన్ని బోధిస్తారు, వారు ఆరాధన క్రమాన్ని నడిపిస్తారు, అట్లాగే సంఘానికి అవసరమైతే వారు బెత్తాన్ని వాడేవారుగా ఉంటారు. And Paul was such a faithful minister.
కాబట్టి పౌలు ఇలాంటి నమ్మకమైనటువంటి పరిచారకుడు. And that's why when times arose where he has to rebuke and correct, he was willing to rebuke and correct the false teachers and all those who spread wrong doctrines. కాబట్టి మరి పౌలు మరి ఆ పరిచర్యలో ఎదురైనటువంటి ఆ యొక్క వారందరినీ కూడా మరి వారిని ఖండించాడు, వారికి బుద్ధి చెప్పాడు, వారిని సరిగా నడిపించాడు. And pastors not only go with rod, but the word of the Lord says pastors also must go with a spirit of meekness. కేవలము బెత్తంతో వెళ్ళడం మాత్రమే కాదు, కానీ మరి పాస్టర్లు అనేవారు సాత్వికంతో వెళ్ళేవారుగా ఉండాలి. And that's why Paul says, what will ye? Shall I come unto you with a rod, or in love and in the spirit of meekness? కాబట్టి పౌలు ఏమన్నాడంటే ఇక్కడ, నేను మీ యొద్దకు బెత్తెమతో రావాలని కోరుకుంటున్నా, మీ యొద్దకు రావాలనా లేక ప్రేమతోనూ సాత్వికమైన మనసుతో రావాలనా అని అడుగుతున్నాడు. The rod the Lord gave not only to beat people. ఈ బెత్తం ఏదో ప్రజల్ని కొట్టడానికి మాత్రమే ఇచ్చింది కాదు. The rod should guide the people in the right path. That's what good shepherds do. ఎందుకు ఇవ్వబడిందంటే ఈ యొక్క దుడ్డు కర్ర లేదా ఈ కాపర చేతిలో ఉండే కర్ర ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి. And Paul was such a man. He corrected wrong teachers when it is necessary, and he always, even to his opponent, he was gentle, he was meek. He went to them with love, with the intention, with a prayer that they will be corrected and they will become part of the church and proclaim the faithful gospel. కాబట్టి పౌలు ఇలాంటి ఆశతో భారంతో వారు వాక్యాన్ని నేర్చుకొని వారు మరి నమ్మకమైన వారుగా ఉండాలని, వారు నమ్మకంగా వాక్యాన్ని బోధించేవారుగా ఉండాలని ఆ విధంతో వారికి హెచ్చరిస్తూ బుద్ధి చెబుతూ వస్తున్నాడు. As leaders of the church, as Christians, we should also have this spirit of meekness. Where even if we are in positions where we have to correct a person, let us do that with the motive that they will be restored, they will be corrected. కాబట్టి సంఘ కాపర్లుగా మనం కూడా వారిని వారు ఇదిగో ఈ యొక్క బెత్తము వాడటం ద్వారా, వారిని హెచ్చరించడం ద్వారా వారు తమ జీవితాలను సరిచేసుకొని వారు సరైన మార్గంలో నడుస్తారు అన్న దాంతో ఆ విధంగా వారిని మనం హెచ్చరించేవారుగా ఉండాలి. And let us be careful, even as like Paul, let us be careful as ministers of God, even when we correct others, even when we exercise church discipline. కాబట్టి సంఘాన్ని హెచ్చరించేటప్పుడు, సంఘానికి మరి క్రమశిక్షణ బోధించేటప్పుడు మరి పౌలు వలె మనం కూడా జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగిన వారంగా ఉందాం. Let us not be like leaders who are not approachable, who are always angry with the people, who always like to find mistakes among people and always try to judge them based on that. ఎప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎవడు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. అట్లాగే వాళ్ళు ఎప్పుడు ఇతరులను నిందించేవారుగా ఉంటారు, విమర్శించేవారుగా ఉంటారు. అలా మనం ఉండకూడదు. When we look at the ministry of Jesus, when we look at the ministry of Paul, we can see love, meekness, gentleness, even in their dealings with enemies. కాబట్టి మరి యేసుక్రీస్తు యొక్క పరిచర్య చూసినా, పౌలు పరిచర్య చూసినా, వారి పరిచర్యలో మరి ప్రేమ ఉంటుంది, సాత్వికం ఉంటుంది. మరి ఎంతగా మరి వాళ్ళ శత్రువులతో మాట్లాడే సమయంలో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. If we rely on our own power and try to solve all the problems in the church, we will go wrong. We will not have love and meekness and patience. మనం మన శక్తి సామర్థ్యాల మీద కనుక ఆధారపడినట్లయితే మనకి ఇవి ఉండవు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకి ఈ యొక్క సహనము, ఈ ప్రేమ, ఈ సాత్వికము ఇవన్నీ కూడా వస్తాయి. Paul's prayer is that I go there with a spirit of love, with a spirit of meekness, so that even those who are against the gospel, if it is God's will, they can be even restored back to the correct teaching. కాబట్టి ఇది పౌలు యొక్క ఆశయం ఉన్నది. మరి వాళ్ళ దగ్గరికి ప్రేమతో సాత్వికంతో వెళ్ళి వాళ్ళని కనుక సరిచేస్తే ప్రభుచిత్తమైతే వారు మరలా ఈ మంచి దారిలోకి వస్తారు అన్నది ఆయన యొక్క ఆశ. So let us, when we deal with others who are going in the wrong path in the church or going in the wrong way, let us pray for them. Let us try to correct them in a gentle way so that they can be restored back to the fellowship of the church. కాబట్టి సంఘంలో ఎవరైనా మరి దారి తొలగిపోయి ఉన్నట్లయితే, మరి తమ ఇష్టానుసారమైన మార్గంలోనికి వెళ్తున్నట్లయితే అటువంటి వారిని మనము
సరిచేద్దాము, వారిని సాత్వికంతో ప్రేమతో వారిని ప్రభు దగ్గర మరలా నడిపిద్దాం. ఆ విధంగా వారు సహవాసంలో మరలా చేర్చబడి తన సహవాసంలో కొనసాగుతారు.